మా ప్రయత్నం మా తెలంగాణ క్రాంతిదళ్ ప్రయత్నం ఏంటంటే తెలంగాణ సమాజానికి మొత్తం తెలంగాణలో బడులు ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థ మీద సంపూర్ణంగా ప్రజలకు అట్లీస్ట్ ఒక అవగాహన రావాలి, ఒక ఆలోచన తెలంగాణ ప్రజలు చేయాలి. విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి చేతుల మీద ఉన్నది. పోరలుంటే పంతులు లేడు, పంతలుంటే పోరలు లేరు. అదైతే సాహిత్యం పుట్టిందో అట్లనే ఉన్నది, ఇప్పటిదాకా అట్లనే ఉన్నది. ఏం మారలేదు తెలంగాణలో. మారిందని అనుకుంటున్నాం మనం, కానీ ఏమీ మారలేదు. మారిందన్నావురో, ఎప్పుడు మారిందిరో, ఎక్కడ మారిందిరో, ఏమి మారిందిరో, ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. కొన్ని బడులు ఏదో చూసుకుంటే అక్కడిక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చూసుకుంటే అనిపించింది, అరే నిజంగానే ఏమైనా చిన్నగా ఏమైనా చేస్తారేమో. కానీ అసలు బేసిక్ కరెక్షన్స్ లేవు కదా ఇక్కడ. బేసిక్ కరెక్షన్స్ చాలా చాలా అవసరం ఉన్నాయి. మేము తెలంగాణ ప్రజలకు మొత్తం మనవి చేస్తున్నాం ఏంటంటే, ఇది మేము కొత్తగా చేస్తున్నది కాదు, కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మధ్యలో కొంత సోషల్ డెమోక్రాటిక్ ఫోరం తరఫుకెళ్ళి కూడా కొంత చేసినాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం మేము క్షేత్రస్థాయిలో మొత్తం తిరుక్కుంటా తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో తెలంగాణ పల్లెలల్లో విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నదని చెప్పి తెలంగాణ సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం. ఎందుకే నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై నేను కొట్లాడేందుకు ఏకైక కారణం, నేను ఊకే చెప్పి వినిపిస్తుంటా, మళ్ళీ చెప్పి వినిపిస్తున్నాను. తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసు లేదో, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడు అనుకుంటా 96 నుంచి బడుల చుట్టూ, యూనివర్సిటీల చుట్టూ, విద్యాలయాల చుట్టూ, కాలేజీల చుట్టూ మొత్తం తిరుగుతున్నాం. కాబట్టి ఆ వ్యవస్థ మారాలని చెప్పి, రాజకీయ వ్యవస్థ మార్పుతోని సర్వైవ్ మారుతాయి అనుకుంటే, తెల్లదొరలు పోయి నల్ల దొరలు వచ్చినట్టు ఆంధ్రోళ్ళు పోయి మన తెలంగాణ నాయకత్వం వచ్చిన తర్వాత కూడా మన విద్యా వ్యవస్థ మాత్రం సంపూర్ణంగా సర్వనాశనం చేసేటువంటి కుట్ర బూంతున్నారు వీళ్ళు. దీనికి గాడిలో పడేక తప్పదు, లేకుండా ఊకునే సమస్యనే లేదు. గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థి యువకులు దయచేసి చైతన్యవంతులు కాన్రి, మా ఆలోచన చూడండి, మేము ఇవన్నీ తిరుగుతున్నాము. ఈ ఆలోచనతో మీరు ఏకీభవించాల్సిన అవసరం కూడా ప్రజలుగా ఉన్నది, మీరు ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రజలు చైతన్యవంతం కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయాలు తప్ప తెలంగాణకు పరిష్కార మార్గం అయితే మా దృష్టిలో కనిపిస్తలేదని చెప్పి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు చూడండి, మేము చెప్తున్న సమస్యలను అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయండి. మేము క్వశ్చన్ చేస్తున్నాం, ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. ఇటువంటి లాస్ట్ గవర్నమెంట్లో కూడా మొత్తం ఫోటోలు తీసి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు కూడా మేము పెడతాము. కానీ ఇప్పుడు మీకు మొత్తం తెలంగాణ సమాజానికి ఈ ఛానల్ ద్వారా మీకు క్లియర్ కట్గా తెలుస్తున్నది. ఏమన్నా మారిందా అని చెప్పానంటే 6 నెలల తర్వాత మళ్ళీ బడులు మొదలై వారం రోజులైంది, అట్లనే ఉన్నాయి. చిన్న మరమ్మతులకు మాత్రం జరిగిన విషయం వాస్తవమే, కానీ రిక్రూట్మెంట్స్ కానీ ఏం జరగలేదు. ఇవి కూడా గట్టినే ఎక్కడేసిన గొంగడి గట్టినే ఉంటుంది. పోయిన సంవత్సరం కదా ఆడ ఒక బడిలో పెట్టిరుగా ఇంతకుముందు, సేమ్ అట్లనే ఇవి రిపీట్ అయితే ఏమన్నా ఒక డౌట్ మాకున్నది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. క్రాంతి దళ అనేది కేవలం ఈ విద్యా పైన, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి చాలా సమస్యలు, ధరణితో సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు. మేము చాలా అంశాల మీద, నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది, సింగరేణికి సిరులందించిన చీకటి బతుకులాయన, సింగరేణి గని కార్మిక చినిగిన బతుకులాయన, సింగరేణి గని కార్మిక అని సింగరేణి గనులకు సంబంధించినటువంటి కావచ్చు, ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటి కావచ్చు, 610 జీవోకి సంబంధించినటువంటి వాటి కావచ్చు, అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాటి కావచ్చు, నిరుద్యోగ సమస్యల గురించి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద మేము ఏళ్ల నుంచి కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాము, ఏళ్ల నుంచి ప్రశ్నిస్తూ వస్తూనే ఉన్నాము. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చాలా ట్రైనింగ్ క్లాసెస్ మేము గతంలో పెట్టడం జరిగింది. కానీ తెలంగాణ రాగానే ఇప్పుడు ఎందుకు మాట్లాడతారంటే, కొద్ది రోజులు ఒక సంవత్సరంన్నర, ఇప్పుడు 2014 తర్వాత ఉంది, కానీ దాని తర్వాత మొత్తం సమస్యలు చెప్పుకుంటూనే పోయినాం. కాకపోతే ఇప్పుడు ప్రజల లోపలికి ఎక్కువ ఎందుకు పోతున్నది అంటే, సోషల్ మీడియా అనేది దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి కొంచెం జనం లోపల పోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సమస్యలు మేము తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాకు సంబంధించిన పేపర్లు కాబట్టి మా బోటోళ్ళు నిర్మోమాటంగా, నిర్భయంగా తెలంగాణ సమాజాన్ని ఒక ముఖ చిత్రాన్ని ప్రజల్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆంధ్ర మీడియా ఇక్కడ రాయలే, మా న్యూస్లు రాయలే. అట్లీస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేము ఇంటింటికి సమస్యలను తీసుకుపోతున్నాం. తెలంగాణ ప్రధానమైన సమస్య విద్య సమస్య, నిరుద్యోగ సమస్య, ఆత్మగౌరవం సమస్య. ఇలా టాయిలెట్లు మంచిగా లేవు అని అంటే తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అది, తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించినటువంటి సమస్య అది. తెలంగాణ ఆడబిడ్డలు మాట్లాడంగానే బతుకమ్మతోని పోల్చుడు కాదు. ఆ బతుకమ్మలు మనం ఎంతైతే పవిత్రంగా పెట్టి, దాంట్లో బొడ్డమని పెట్టి, గౌరవమని పెట్టి దాన్ని ఇట్లా పూజించినట్టుగా ఆ పూజనీయమైనటువంటి స్థానంలో ఏదైతే పెడతామో వాళ్ళని తీసుకొచ్చి ఆ బడులలో చదివిపిస్తుంటే, ఇంత దరిద్రమైన టాయిలెట్లను చూస్తుంటే అవమానం అనిపిస్తుంది. అందుకని ఆత్మగౌరవ సమస్య అని చెప్తున్నా. ఇక్కడనే కాదు, హైదరాబాద్ నడి బొడ్డులో ఉండి కూడా 400-500 మంది ఉన్నటువంటి ఆడపిల్లలు, చదువుకున్నటువంటి విద్యార్థినిలు, వాళ్ళకి 1-2 టాయిలెట్లు, వాటిని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయలే స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మేము తరోగా ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఇలా కొత్తగా చేసేటి కాదు.
కుటుంబాలకు సంబంధించినటువంటి వాటి కూడా నేను వాళ్ళ వెంబడి ఉండి మేము కొట్లాడుతున్నాం. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద మేము మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం. ఒక రాజకీయ శక్తిగా కూడా తెలంగాణలో భవిష్యత్తుగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఇంకోటి మేము ఆల్రెడీ ఒక స్లోగన్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఎవరెవరైతే పరిశ్రమలు పెడతారో 80% తెలంగాణ ప్రజలకే రిజర్వ్ అయి ఉండాలి. అది ఆంధ్రోళ్ళు పెట్టని, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి గుజరాత్ వాళ్ళు కావచ్చు, తమిళనాడు కావచ్చు, హిమాచల్ వాళ్ళు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎవరు వచ్చినా ఇక్కడ పెట్టినా కానీ ఇక్కడ నీళ్లు వాడుతున్నారు, ఇక్కడ భూమి మీద మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇక్కడ కరెంటు వాడుతున్నారు, ఇక్కడ అన్ని సర్వం వాడుతున్నారు, ఇక్కడ రోడ్లు వాడుతున్నారు, అన్ని వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకు 80% రిజర్వేషన్స్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు ఉండాలని చెప్పని మేము భీష్మించి కూర్చున్నాం. అది జరగని పక్షాన ఏ ప్రభుత్వాన్ని అయినా మేము నిలదీయదలుచుకున్నాం, నిలదీస్తాం. మేము ఆల్రెడీ ఆ స్లోగన్ టేకప్ చేసినాం. ఆంధ్రాలో చంద్రబాబు వచ్చింది కాబట్టి ఇక్కడ రాగానే ఇక్కడ కూడా మీరేదో పచ్చ జెండాలు పట్టుకొని తిరుగుతామంటే మాత్రం ఇక్కడ ఊకునేది లేదు. తెలంగాణ వాదం నినాదాన్ని మేము సజీవంగా అమరుల సాక్షిగా జీవంగా నిలుపుతామని చెప్పి మేము ఎప్పటి నుంచో మేము భీష్మించి కూర్చున్నాం. అదే పనిగా మేము చేస్తూ పోతున్నాం. ఇప్పుడు ఒకటే పార్టీని మీరు టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అన్నటువంటి ఇప్పటికే మీ మీద అటాక్ మొదలైంది. నేను ఏ విధంగా చూస్తారు? నేను ఇప్పుడే చెప్పిన ఒక లాస్ట్ స్కూల్ విజిట్లో కూడా చెప్పిన, కవితను కేసీఆర్ నీ కూతురుని తీసుకొచ్చి ఈ టాయిలెట్లలో కూసబెడతావా ఒక గంట సేపు అని చెప్పి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించామని. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే నేను ఇంతకుముందు మాట్లాడి అన్ని తీసి చూడండి. గత 10 ఏళ్ళు కాదు, నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి ఇటువంటి చాలా మొత్తుకుంటున్నాం మేము. నేను చెప్పిన సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి జనాలకు తెలియలేదు. కానీ ఇదే మీ తొలి వెలుగు తీసుకుపోయే చాలా మేము ప్రోగ్రామ్స్ చేసినాము. అవి ఒకసారి తీసి చూస్తే గత ప్రభుత్వం మీద మేము మాట్లాడినామా లేదా అని చెప్పి నేను అది తెలుస్తుంది మీకు క్లియర్గా. ఇప్పుడు కూడా మాట్లాడినా, ఇక్కడ కూడా మాట్లాడినా. నేను ఇంతకుముందు మన ఊరు మన బడి కింద పెట్టి దాన్ని డెవలప్ చేసిన అని చెప్పి చూపించారు కదా, అక్కడ మాట్లాడేటప్పుడు కేసీఆర్ గురించి కూడా మాట్లాడినా, ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు 100 రోజులలో చాలా మార్పులు తీసుకొస్తామని చెప్పారు కాబట్టి మరి అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఒక అకాడమిక్ ఇయర్ అంటే ఎంత లాస్? లక్షల మంది విద్యార్థులు, 60 లక్షల మందికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం ఎన్ని రోజులు వాడాలి? ఎన్ని రోజులు ఆగాలి? మేము ఇంకా 6 ఏళ్ళు ఆగాలనా? మరి మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టారు, అంత చదువుకున్న పెద్ద తెలివి ఉన్నోళ్ళే కదా మొత్తం ఆ మేనిఫెస్టోలు రాసినాయి. సో బరాబర్ ఏ ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ, రాజ్యంలో ఎవరున్నా కానీ, పరిపాలకులు ఎవరున్నా కానీ ప్రజల పక్షాన మేము నిలబడి మాట్లాడదలుచుకున్నాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా తయారు చేసే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. అది జరగాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. అందుకనే ఇప్పుడు మీరు నిన్న మొన్న ఎవరైనా వచ్చి టీవీలలో చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి అట్లా అనిపిస్తుండొచ్చు, ఏంది నిన్న మొన్న వచ్చి మాట్లాడుతున్నా, అట్లా కాదు. అందుకే ఇది ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాము, ఏళ్ళ నుంచి సమస్యల మీద మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరు రాజ్యంలో ఎవరన్నా ఉన్నాయి, పాలకులు ఎవరన్నా కానీ, ఇక్కడోళ్ళు కానీ బయటోళ్ళు కానీ, మేము నిర్భయంగా మేము ఉన్నట్టుగా మొత్తం ఎక్కడిదక్కడ తీసేసి నగ్నంగా తీసి చిత్రం తెలంగాణలో ఎట్లా ఉన్నదని చెప్పి తీసి చూపించదలుచుకున్నాం. మేము చూపిస్తున్నాం. అది పరిష్కార మార్గాలు మీరు ఎంచుకోండి అని కూడా చెప్తున్నాం. గత ప్రభుత్వం చెప్పినాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ముందు కూడా వీళ్ళు ప్రామిసెస్ చేసే వచ్చింది కదా. ఈ విద్యా వ్యవస్థను మంచిగా చేస్తామని చెప్పారు కదా, బంద్ అయిన బడులను తెరుస్తామని చెప్పారు కదా. మరి ఏడ తెరిచిరు, ఎన్ని తెరిచిండ్రు అని చెప్పని చూస్తే ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది కదా. ఆ బడులు అట్లే ఉన్నాయి కదా, 1-2 బడులనే తెరవాలి కదా. మేము మీతో మాట్లాడితే ఒక బడి తెరిచినామని చెప్పని మాట్లాడి, కానీ ఆ బడి పోతే అది ఎప్పటి నుంచో తెరిచే ఉన్నది. అది ఆ ఊర్లో కొంచెం ఫండింగ్ వేసుకొని నడుపుతున్న పరిస్థితి ఉన్నది కదా. సో అందుకని ఇవాళ కొత్తగా మాట్లాడడానికి కాదు కదా. ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడితే ఇప్పుడు గట్టి పంచాయతీ ఉంటే గోడ పంచాయతీ ఉంటే మాట్లాడతాం భయ్. ఇప్పుడు తెలంగాణ బళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా, మేము మంచిగా ఉంటే ఎందుకు మాట్లాడతాం? మంచిగా లేదు కాబట్టి మాట్లాడుతున్నాం మేము ఇవాళ. అందుకనే అవన్నీ కూడా తెలంగాణ సమాజము ఇట్లా ఆలోచించేటోళ్ళు కొంతమంది ఆంధ్రోళ్ళు ఇప్పుడు ఈ యూట్యూబ్లలో ఈ ఛానళ్ళకు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళు కావాలని ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇటువంటి బడులు తిన్నటువంటి విద్యా వ్యవస్థ మనకు కావాలన్నా వద్దా అనేది కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆలోచన చేసి ఎవరి కుట్రలు ఎట్లా ఉన్నాయి. మా బోటోళ్ళు మాట్లాడుతుంటే ఆంధ్రోళ్ళు మెసేజ్లు పెడుతున్నారట, ఇప్పుడు చేస్తావా రేవంత్ రెడ్డి కోపమా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ళు అల్లుడా ఏమన్నా? అట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాట అనేది ఉన్నది కదా, పాట మేము అందరం ఇక్కడ వ్యతిరేకిస్తే ఆయన ఆ పాటను తన ఓన్ చేసుకొని ఆంధ్రోలకు ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలే, ఆంధ్రోలు సంతోషంగా ఉంటే చాలని చెప్పని కీరవాణి అయితే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టిండు కదా పాట, జై జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం. దానికి అట్లా వరకు వాళ్ళు ఓన్ చేసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి కాదు మేము మాట్లాడేది, మా హక్కుల గురించి మేము మాట్లాడితే అది రేవంత్ రెడ్డి మీద తీసుకొని వాళ్ళు మా ఓటర్ల మీద అక్కడిక్కడ మెసేజ్లు పెడుతున్నారు. తెలంగాణలో మెసేజ్ అట్లా నెగటివ్ పెడతారంటే నేనైతే అనుకుంటలేను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వీళ్ళు అంటున్నారంటే అది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర ఫ్యాన్స్ లేకపోతే ఆంధ్ర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మా మాటలు ఇవన్నీ మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తారని అనుకుంటున్నారు, హర్షిస్తారు. కాకపోతే మేము చేయలేని పని ఎవరో మా తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలు కొంతమంది చేస్తున్నారని చెప్పి గర్వపడతారని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం మారలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అట్లనే ఉన్నది. మార్పు ఏం కనబడతలేదు. ఏమైనా కనబడుతుందా ఎవరికన్నా మార్పు? చిన్న టూత్ పాలిష్ చేసి అక్కడిక్కడ 600 కోట్లు ఇచ్చినామంటారు, 2000 కోట్లు ఒకసారి అంటున్నారు. ఎన్ని శాంక్షన్ అయినాయి ఎన్ని పోయినాయో తెలియదు. 25% వచ్చినాయి, మిగతా అంతా
ఆ స్కూల్లో టీచర్లు వాళ్ళు వీళ్ళు లేచి డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళకి బిల్లు ఎప్పుడు వస్తాయిందో మనకు తెలియదు కానీ సరే వస్తాయి కావచ్చు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నది చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ ఇవన్నా ఎవరు సాఫ్ చేసే బాత్రూమ్ ఉన్నా ఏ బళ్ళ పోయినా మనకు టీచర్లు అవే చెప్తున్నారు. ఎక్కడ పోయినా కానీ సేమ్ ఇదే మాట చెప్తున్నారు. మనకు గుడ్స్టోళ్ళు కావాలి, తుడిస్టోళ్ళు కావాలి, టాయిలెట్ సాఫ్ చేసేటోళ్ళు కావాలి. కంపు కొడుతున్నాయి, ఎక్కడ పోయినా కంపు కొడుతున్నాయి. ఇలా క్యాబినెట్లో మీటింగ్లు తీసుకొచ్చి ఈ పరిసర ప్రాంతాలలో పెట్టిపోయమని చెప్పాలి. తెలంగాణ క్యాబినెట్కి సంబంధించిన వాళ్ళను క్యాబినెట్ మీటింగ్లు మంత్రులు క్యాబినెట్ మీటింగ్లు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని ఇటువంటి వాటిలో పెట్టి ఇటువంటి టాయిలెట్ యూజ్ చేసేటట్టుగా పెడితే వాళ్ళకి ఏమైనా బుద్ధి వస్తుంది. సోయికి వస్తారు, తెలంగాణ సోయికి వస్తారు. అట్లీస్ట్ పిల్లలు ఎట్లా చదువుకుంటారు ఏందనేదన్నా ఓ సోయికి వస్తారు. ఇంత దరిద్రంగా ఉంటాయా? ఇది ఏంది? ఇది ఇంత దరిద్రంగా ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ? ఏం ప్రభుత్వాలు ఇవి? 160 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్లో టాయిలెట్ల పరిస్థితి ఇట్లా ఉన్నది. కడుపు గాలి చెప్తున్నా, ఉట్టిగా చెప్తలే. మీ క్యాబినెట్ మీటింగ్లు తీసుకొచ్చి ఇటువంటి టాయిలెట్లను యూజ్ చేసినట్టు కనుక పెట్టేది ఉంటే మీకు వీళ్ళ బాధ ఏందో, ఈ పిల్లల బాధ ఏందో మీకు అర్థమవుతుంది. మీరు మంచిగా మీ మనవన్లు మనవరాన్లు అద్భుతమైన అలిషాన్ బడులలా మీరు జాయిన్ చేపి షరీక్ చేపించవచ్చు. కానీ మరి పేదోళ్ళ పరిస్థితి ఏంటిది? పేదోళ్ళ చదువులు ఏంది? ఇట్లే ఉండాలనా? పిల్లల చదువులకు టీచర్లు లేరు, టీచర్లు ఉన్న కాడ సౌకర్యాలు లేవు, క్లాస్ రూములు లేవు, రెండు ఉన్న కాడ బాత్రూంల పరిస్థితి ఇట్లున్నది. ఏ బడిలో చూసినా బాత్రూంల పరిస్థితి చాలా దారుణంగా, అన్యాయంగా, దరిద్రంగా పాడినాయి. ఏం మారలేదు. ఇది మారలేటందుకు నిదర్శనం ఒక్క బడి కాదు. ఇప్పుడు ఇన్ని బడులు చూస్తున్నాం మేము, 5-6 బళ్ళల్లో. నీకు ఎక్కడ పోయినా టీచర్లు కూడా అదే చెప్తున్నారు, అన్ని బళ్ళలు ఇట్లే ఉంటుందా అని. ఎక్కడో దగ్గర అంటే వేరు విషయం, కానీ అన్ని బళ్ళలు ఇట్లే. కనీసం ఆ సఫాయి కార్మికులు కూడా ఇక్కడ లేరు కదా, ఆ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు కదా ఇప్పటిదాకా. మరి మాట్లాడకపోతే ఏం చేయాలి? ఆలోచించండి, తెలంగాణ సమాజం ఆలోచించండి. ఉట్టిగా కడుపు గాలి మసిలి మాట్లాడుతున్నాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం. అవార్డ్స్ 5000 బడులు మేము చెప్పినాం కదా, తాగుబోతు కొంపలుగా తయారైనని ఇంతకుముందు కూడా చూపించినాం కదా. ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము క్షేత్రస్థాయికి వచ్చిన తర్వాత చూడండి, ఇగో ఈ బళ్ళకి వచ్చి చూస్తున్నాం. వంగమామిడి బడిలా మొత్తం మా క్రాంతి టీం అంతా ఇప్పటిదాకా దాదాపు మేము 30 బళ్ళ దాకా తిరిగినాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మీ తో కలిసి, మన తల్లి వెలుగుతో కలిసి మొత్తం ఇన్ని ఊర్లు తిరిగినాం మా క్రాంతి దళ టీం అంతా. ఇది ఇంకా చాలా బళ్ళు తిరిగేది ఉన్నది. ఆల్రెడీ కొన్ని హోంవర్క్ చేసి ఉన్నాయి. 100 బళ్ళ మీద మేము హోంవర్క్ చేసి ఉన్నాము. ప్రాథమిక విద్య ప్రాథమిక పాఠశాల సల్లోన్గూడెం, భూదాన్ పోచంపల్లి, నల్గొండ జిల్లా. పోచంపల్లి ఏమూరిది? సల్లోనిగూడెం ఊర్లో ఉన్నాం. ఈ 6000 మూతవాడిన బడులలో ఇదొక బడి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూతపడ్డ బడులన్నీ తెరిపిస్తామన్నారు. ఇక్కడ మేము వచ్చినాం. ఈ బడి మూతపడ్డ బడి పైన చూస్తాం, పైన సిట్టింగ్ అవుతుంది, ఈ సిట్టింగ్ అవుతుంది, కింద కటింగ్ అవుతుంది, ఉల్లిగడ్డలు కటింగ్ అవుతుంది. పైన అంటే మంచింగ్ బ్రంచింగ్ రెండింటికి నడుస్తున్నది. ఇక్కడ ఆ పొయ్యి కాడ పెట్టి వీళ్ళంతా బీహార్కి వెళ్ళి వచ్చారు. వీళ్ళంతా ఇక్కడ పనిచేసేందుకు వచ్చారు బీహార్కి వెళ్ళి. సో మరి వీళ్ళకి ఇది ఎవరిచ్చిండ్రు ఇదంతా మనకైతే తెలియదు. దూరంకి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటేందుకు వచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు మీరు బడులు మొత్తం తెలుస్తాను కదా, మరి ఈ బడి ఎప్పుడు మీరు లిస్ట్ లో వస్తుందని చెప్పని మేము అడిగేటందుకు వచ్చినాం ఇక్కడికి. మీకు తెలియాలి కదా తెలంగాణలో ఎట్లా ఉన్నాయి బడులు, ఎట్లా ఉన్నాయి బడుల పరిస్థితి ఏంటిది. బ్లాక్ బోర్డ్ ఇక్కడ ఉన్నది. ఈ బ్లాక్ బోర్డ్ లో ఇప్పుడు వాళ్ళంతా హిందీలో ఏమో రాసుకున్నారు. పెద్దలను గౌరవించవలను, ఆరోగ్యము మహాభాగ్యము, సత్యమునే పలుకవలను, విద్య లేని వాడు వింత పశువు. వాళ్ళ స్లోగన్ రాసిన విద్య లేని వాడు వింత పశువు అని. ఇది రాసి ఉన్న ఆధారాల్లో బీహార్లో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మరి విద్యకు సాగి ధనం లేదని నిన్నన్నారు. ఆ విద్య ఈ బోధన చేసేటువంటి బడులు మూతపడ్డాయి. మరి ఎప్పుడు తెలుస్తుందో మాకైతే తెలుసు. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు, క్యాప్సికమ్లు, పచ్చిమిరపకాయ, ఎల్లిగడ్డ, అల్లం, ఇవన్నీ మార్కెట్ లెక్క తయారు చేసుకున్నట్టున్నారు వీళ్ళంతా బీహార్ నుంచి ఇక్కడంతా. అంతా మొత్తం ఇవన్నీ ఎట్లా పెట్టారు చూడు జరా. మరి బడి ఎప్పుడు తెరుస్తావో జరా నాయన జర చూసి పెట్టుకుంటే మాకు బడులు ఎప్పుడు తెరుస్తారు మీరు? మరి ఇక్కడ ఈ ప్రాంతం పిల్లలకు మోక్షం ఎప్పుడు ఇస్తారు? పైసలు లేకుండా చదువు చదివించేటువంటి గవర్నమెంట్ వ్యవస్థలో మీరు కూడా డైలాగుల రాయిల మిగిలిపోతారా, లేకుంటే మీరు ఏమైనా నిజంగానే ఏమైనా చేస్తారా అనేది మీ ఆచరణలో తేలుతుంది. కానీ మేము ఏదైందంటే మీకు ఇవన్నీ చూపించాలి కనుక మీకు రిపోర్ట్స్ ఏం చెప్తున్నారో, ఎవరిస్తున్నారో ఏందో మీ చుట్టుపక్కల ఎవరో మాకైతే అర్థమవుతుంది. కానీ ఇటువంటి వ్యవస్థ తెలంగాణ ఉన్నది. ఇది మారాలనే ఉద్దేశంతో మేము కొట్లాడినాం, గత ప్రభుత్వంతో కొట్లాడినాము. ఇప్పుడు కూడా మీరు వచ్చిన కాబట్టి మీకు కూడా ఇవన్నీ ప్రశ్నలు చెప్తున్నాం. 6 నెలలు అయిపోయింది కాబట్టి, మీ మేనిఫెస్టో అయిపోయింది కాబట్టి, మేనిఫెస్టోలలో ఇవన్నీ పెట్టి ఇవన్నీ తెరుస్తామన్నారు కాబట్టి మేము ఇవన్నీ మీకు చూపించదలుచుకున్నాం. తెలంగాణ సమాజానికి కూడా చెప్పదలుచుకున్నాము. సిట్టింగ్ చూపిస్తున్నావా? కింద కటింగ్ అయిపోయింది, పైన సిట్టింగ్ చూపి.
ఇవన్నీ బెల్ట్ షాప్లు పెట్టినటువంటి బెల్ట్ షాప్లకు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సో ఇది ఇక్కడ మనం ఈ పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే పృథ్వీ మొత్తం అన్ని మనకంటే ఎక్కువ చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ క్రాంతి దళతో ఉన్నటువంటి ఆ టీం తోటి వాస్తవంగా కూడా మనకు తెలియనటువంటి విషయాలు, ప్రభుత్వం దృష్టికి రానటువంటి విషయాలు, ఒకవేళ వచ్చినా కానీ తీర్చలేనటువంటి విషయాలన్నిటి కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచన క్రాంతి దళ్ చేయడం జరిగింది. నిజంగా కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల చాలా అవగాహన ఉన్నటువంటి పృథ్వీరాజ్ గారు ఈ సంబంధించినటువంటి క్రాంతి దళకి నాయకత్వం వహించడం, అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి విద్య ఇప్పుడు అంతా కూడా వ్యాపారం అవుతున్నటువంటి దశలో ఈ విద్యను ఖచ్చితంగా ప్రభుత్వం ఉచితంగా అందించాలి. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాన్నే ఆయన కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. చెప్పినటువంటి విషయం కాదు, 100 రోజులలో మార్కెట్ ఏదో చూపిస్తా అని చెప్పడం జరిగింది. ఈ 100 రోజులు అయిపోయినాయి, ఇప్పటికీ 6 నెలలు టైం అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మూతపడ్డటువంటి స్కూళ్లను రీఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనబడట్లేదు. వాళ్ళు ఇంకా ఇది ఏదో వాళ్ళకు బిరుదు వచ్చినట్టుగా, వాళ్ళకి ఏదో అవార్డు వచ్చినట్టుగా మరి కళ్ళు బాటిల్ చూపెట్టడం అంటే నడుస్తారు, కింద కటింగ్, ఇవన్నీ మంచింగ్ తయారైతున్నది. ఇక మరి ఇవన్నీ చూసినాక మా తెలంగాణ ప్రభుత్వము ఏం ఆలోచిస్తుందో మరి ఏం చేస్తుందో ఇక మేమైతే ప్రజల ముంగడ పెట్టదలుచుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ డేరా వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి 100 రోజుల గడువు అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఎవరి స్కూల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఈ ఓపెన్ అయితే అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారా? ఇవన్నీ చూసిన తర్వాత అవి కావు. కానీ ఇప్పుడు తెలంగాణ సమాజం అయితే మీరు బాడీలు ఇంకా స్టార్ట్ అవ్వాలి, మీరు ఎందుకు మొత్తుకున్నారా అన్నారు. మేము ఇదంతా హోంవర్క్ దాదాపు ఒక నెల 15 రోజులు 2 నెలల ముందు నుంచే ఇవన్నీ బడులు చాలా మామూలు మొత్తం తిరిగి డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి మా ముంగడ పెట్టారు. మేము కావాలని ఆగినాం. ఒక జూన్ 12th తర్వాత ఒక వారం రోజులు కావాలని ఎందుకు ఆగినాం అంటే మాట్లాడంగానే మొదలగానే మీరు ఎందుకు చేస్తారని. ఇప్పుడు ఏం చేయలేరు కనుక ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితి తెలంగాణ బడుల పరిస్థితి ఇట్లున్నది అని చెప్పాలి. దీనికి ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాల్సి ఉంటుందా? ఇప్పుడు ఇన్ని రోజులు అయితే ఈ అకాడమిక్ ఇయర్ అయితే ఈ ప్రాంత ప్రజలైతే నష్టపోయినట్టే కదా. అయితే తెలంగాణ ప్రజలు వాళ్ళకు సోయలేదు కదా, వాళ్ళు తిరగలే కదా. వాళ్ళకి కేవలం పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటే సరిపోతుంది. పబ్లిక్ మార్కెట్ లో అమ్ముడు పోయే సంత జనము వాళ్ళ ఓట్లు అనేది వాళ్ళకు రాజకీయ నాయకులకు అట్లా పడ్డది కాబట్టి ప్రజలను అట్లే చూస్తున్నారు వాళ్ళు. కానీ సమస్యలు ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రజలకు కూడా అర్థం కావాలి. ఇటువంటి బడులు కనుక తెలిసి విద్యా వ్యవస్థ కనుక సక్రమంగా ఉంటే ప్రతి ఇంటికి సగటున లేదన్నా ఒక 15,000 రూపాయలన్నా మీకు నెలకు మిగులుతాయి. ప్రజలు మిగులుతాయి. అవి మీ అకౌంట్లలో కనుక వేసుకుంటే సంవత్సరం తిరిగే లోపల మీకు 1,50,000 2 లక్షల పైసలు మీ బ్యాంకు ఖాతాలో మీకు జమ అవుతాయి. ప్రభుత్వం చేయాల్సిన పని అది. పందికొక్కులు లెక్క రాజకీయ నాయకులు ఇవన్నింటిని పక్కకు పడేసి విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి, ఈవెన్ ఆరోగ్యాన్ని కూడా సర్వనాశనం చేసి, కార్పొరేట్ కాలేజీల దగ్గర పైసలు తీసుకుంటేందుకు మరిగి పందికొక్కులు లెక్క పైసలు లంచాలు తీసుకొని ఇటువంటి కార్పొరేట్ కాలేజెస్ ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ విద్యా సంస్థలను మొత్తం సర్వనాశనం చేసినటువంటి కుట్ర ఏళ్ల నుంచి జరుగుతున్నది. మొత్తం ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా మనకు సంబంధించిన నాయకులు అదే కకృతి పడ్డారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన కూడా సేమ్ అట్లే చేసిరు. మరి మీరు కూడా ఇవన్నీ బంద్ చేయకపోతే, అందుకే ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేటు స్కూళ్లలో గవర్నమెంట్ పుస్తకాలు కాకుండా బయట ఢిల్లీ బెంగళూరు ప్రింటింగ్ ప్రెస్ లకు వచ్చిన పుస్తకాలు అమ్ముతున్నారా వద్దని చెప్పి ముర్రో అని మొత్తుకున్నా గానీ అవే జరుగుతున్నాయి. ఫీజులు కూడా విచ్చలవిడిగా కలెక్ట్ చేస్తున్నారు. చూసినావా? వీటన్నిటి ఎందుకు మీరు అందరూ మాట్లాడతలేరంటే వీళ్లకు, ఈ ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకు, వీళ్ళందరికీ, ఈ ప్రభుత్వానికి పైసలు ప్రైవేట్ యాజమాన్యాల నుంచి వీళ్ళకు పైసలు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళు మనం ఎన్ని చెప్పినా కానీ వింటలేరు. గ్రామాలలో యువకులారా మీరందరూ తయారు కాండి, కమిటీస్ గా తయారు కాండి, మనమందరం ఒకటై కూర్చుందాం, వీళ్ళని అడుగుదాం, మన హక్కులు సాధించుకునే దాకా సంఘం పెడదామురో, వీళ్ళ సంగతి ఏందో చూద్దామురో అనేది ఏదైతే మనం వినుకుంటూ వచ్చినామో అది మనం ప్రాక్టికల్ గా అమలు చేసి చూపించాల్సిన అవసరం తెలంగాణలో ఇప్పుడు తప్పకుండా ఉన్నది. మనం ఆ పని చేయాలి అంతే. ఇంకా వేరే దిక్కులు లేనే లేదు. లేకపోతే ఈ ఆధారాలు వీళ్ళు నడుస్తూనే ఉంటాయి. వీళ్ళు ఇట్లా బోర్డు మార్స్తారు కానీ మన బతుకులు మాత్రం మార్చేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తలేరని చెప్పని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే రిపీటెడ్ గా మళ్ళీ ఏం చెప్తున్నా అంటే ఒక రోజేమో 600 కోట్లు అంటారు, ఒక రోజేమో 2,000 కోట్లు అంటారు. దానికి ఒక లెక్క ఉంటుందా? లెక్కపత్రం ఏముంటుందా? 1,400 కోట్ల రూపాయలు నువ్వు ఒక మీటింగ్ లో 600 అంటారు, ఒక మీటింగ్ లో 2,000 కోట్లు అంటారు. అసలు ఎక్కడ పోతున్నాయి? మీరు ఇచ్చింది ఎంత? నిజంగా బళ్ళకు పోయింది ఎంత? ఇస్తున్నారు. కొన్ని బళ్ళలకు పోతే మాత్రం ఇస్తున్నది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది. ఈ క్యాన్సర్ ని నిర్మూలించాలంటే మంచి ట్రీట్మెంట్, కీమోథెరపీ ఏం కావాలో ఇవి కాదు. వీళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ గా లేవు. దీనికి పర్ఫెక్ట్ నిర్మూలన కావాలంటే మొత్తం విద్యా వ్యవస్థను మొత్తము ఈ సంక్షోభంలో ఉన్నటువంటి తెలంగాణ విద్యా వ్యవస్థ మొత్తం చక్కదిద్దాలే. చెప్తున్నా కదా,
గ్రామాలన్నప్పుడు ఉన్నటువంటి బెల్ట్ షాపులు బడులు తెరవాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఏం చేయాలి? బడులు తెరవాలి, బడులు తెరవాలి, బడులు తెరవాలి, బడులు తెరవాలి. ఇదే అమరుల స్వప్నం, తెలంగాణలో ఉన్నటువంటి అమరుల స్వప్నం ఇది, ఉద్యమకారుల స్వప్నం ఇదంతా. ఇది మనం క్రాంతి దళగా ఆచరణలో మనం జనాలకు చూపియాలి. మనం ఇట్లే మొత్తం యావత్ తెలంగాణ అందరి క్రాంతి దళ మా క్యాడర్ మొత్తం తెలంగాణకు చెప్తున్నా. మొత్తం అన్ని స్కూల్స్ మీరు విజిట్ చేయండి, అన్ని డేటా తీసి దగ్గర పెట్టండి, మీరు మాకంతా పంపియండి. మేము ఈ స్కూల్స్ కూడా మేము విజిట్ చేయాల్సిన ఈ ఒత్తిడితోనన్నా ఏదైనా చలనం తీసుకొచ్చి వాళ్ళు ఏమైనా పని చేస్తారేమో అని చెప్పండి మా ఆలోచన ఉన్నది. అందరిని యావత్ తెలంగాణ మాత్రం ఒక్క దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేయదలుచుకున్నాం. సూచిరు కదా వెళ్తా ఇట్లా ఉన్నదో. ఇది తెలంగాణ. మీకు కూడా రఘుకు, తర్వాత మీ అనిల్ కు, అభికి, పాషా, మీ టీం అందరికి కూడా థ్యాంక్స్. మేము అడగగానే మీరు వచ్చిండ్రు. మీరు వచ్చి ఇవన్నీ తెలంగాణ సమాజానికి, ఎందుకంటే ఇంతకు ముందు లేకుండే, అంత ఆంధ్ర మీడియా ఉండే కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిందే రాసేది కనుక ఇప్పుడు తెలంగాణలో అట్లీస్ట్ ఇవన్నీ గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇట్లా జరుగుతున్నాయని చూపించే ప్రయత్నం మీరు కూడా చేసిన మా కోరిక మేరకు ఇంకా కూడా చాలా పల్లెలు తిరిగేది ఉన్నది. తెలంగాణ సమాజంలో చాలా ఊర్లకు పోయేది ఉంది, చాలా డేటా ఉంది మన దగ్గర. పోదాం, తెలంగాణ సమాజానికి చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద పృథ్వీ గారు అసలు వాస్తవంగా కూడా ఉదయం 7 గంటలకు రావడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 8 కావస్తా ఉంది. ఈ రాత్రి అయినప్పుడు కూడా ఒకటే ఆశయం, ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు ఈ మండలంలో ఉన్నాయో అన్ని కూడా తిరిగేద్దామని చెప్పేసి. అంటే అలసట అనేది లేదు. నిజంగా కూడా వాట్సాప్ చెప్పాలి పృథ్వీ గారికి. అంతేకాకుండా ఇంతకంటే ఎక్కువ వాళ్ళ టీం వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే చాలా డేటాను కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి క్రాంతి దళ్ సంబంధించినటువంటి ఈ యొక్క సభ్యులందరికీ కూడా చాలా వాళ్ళు పకడ్బందీ అయినటువంటి సమాచారాన్ని ఇక్కడ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి వ్యవస్థ పైన, ఇక్కడ స్కూళ్ల పైన ఉన్నటువంటి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పర్ఫెక్ట్ గా తీయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత, మూతపడ్డటువంటి స్కూళ్ల సంఖ్య ఎంత, దాంట్లో అసలు మౌలిక వసతులు ఎన్ని ఉన్నాయి, ఏం కావాలి అన్నటువంటి పూర్తి డేటాను కూడా సేకరించినటువంటి క్రాంతి దళ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మనతో.